హాయ్ అండి, ఎలా ఉన్నారు? బాగున్నారా? బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే నేనైతే చేలో వైపు అయితే వచ్చానమాట. మా తెలిసిన వాళ్ళ చేలోకి, తెలిసిన వాళ్ళు కాదు, బాబాయ్ వాళ్ళ చేలోకి అనమాట. సో అసలు ఇది విచిత్రం ఏంటి అంటే, వాళ్ళు ఇంటి దగ్గరికి వచ్చిన తర్వాత బాబాయ్ పిన్ని ఏదో మాటల మీద మాట్లాడుకుంటే చేలంతా కూడా కొండముచ్చులు కోతులు విపరీతం అయిపోయినాయి. అసలు చచ్చిపోతున్నాం కాపలా కాయలేక అది ఇదని అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు. అండ్ చేలో చాలా గోంగూర కూడా ఉంది, కోయటానికి తీరిక లేదు. ఆ కొండ ముచ్చులు ఏం జాగం చేసేస్తున్నాయి, పాడు చేసేస్తున్నాయి, ఇరిపేసేసని వాళ్ళు జనరల్గా మాట్లాడుకునేదాన్ని నేనైతే క్యాచ్ చేసేసేసి సైలెంట్గా చేలోకి వచ్చేసాను అనమాట. మన చేలు మనకి ఎట్లయినా ఎక్కడున్నాయో తెలుస్తాయి కాబట్టి నిజంగా నేను వచ్చిన టైంలో కూడా కొండ ముచ్చులు చాలా ఉన్నాయి. దగ్గరికి వెళ్ళడానికైతే నేను సాహసం చేయలేదు, అందుకే దూరంగా ఉండి అయితే వీడియో అయితే తీస్తూ ఉన్నాను అనమాట. ఇంకా సో దాని పక్కనే గోంగూర అయితే ఉంటే నేనే కోసుకొచ్చాను. ఇవన్నీ నువ్వెట్లా తీసుకొచ్చావే, నువ్వెప్పుడు వెళ్ళావే అంటే మీరు మాట్లాడుకోవడం విన్నాను అన్నాను. ఓరు దేవుడో, దీంతో అసలు దీని ముందు ఏది మాట్లాడుకున్నా వీడియో కోసం వెళ్ళిపోతుంది. దీని పాస్పోర్ట్లు వీసాలు లేవు కాబట్టి వేరే కంట్రీస్ గురించి మాట్లాడుకోవడం బెటర్ ఏమో అనే టైప్లో అయితే అనుకున్నారు. సో నేనైతే ఫైనల్గా గోంగూర పచ్చడి అయితే చేద్దామని చెప్పేసి స్కూల్ పిల్లలు వచ్చే టైం అయినా రెడీ అయిపోయి ఆకలి అయితే ఒలుచుకుంటూ కూర్చున్నాను అనమాట. సో అదంతా పెద్ద ప్రాసెస్ కదా, సో నేనే చేస్తాను, వీడియో కోసం చేసుకుంటాను. మన ఆంధ్ర గోంగూర పచ్చడి విజయవాడలంటే మంచిగా చేస్తాం కదా. సో ఎండుమిరగాయలతో అయితే నేను ఎక్కువ లైక్ చేస్తాను. సో పచ్చిమిరగాయలతో కూడా చేసుకుంటారు చాలామంది, బట్ నేనైతే ఎండుమిరగాయలతో చేద్దాం అనుకున్నా. మనకు హెల్ప్ చేస్తూ పనిచేసే అమ్మాయి అయితే నేను ఒలుస్తానమ్మా, ఒక్కదాన్ని ఒలుస్తున్నావా అంట. తను కూడా వచ్చి కూర్చుంది. ఇంకా కిడ్స్ అయితే రాలేదనమాట. మార్నింగ్ 8 మాత్రమే అయ్యింది. ఇప్పుడు వాళ్ళు వచ్చేలో పోల్చేసేద్దామని అయితే ఒలిచేసాము ఇద్దరం కలిసి. సో తర్వాత ఇంకా దాన్ని ఆకునైతే ఏమంటే గోంగూర పచ్చడి గురించి నువ్వు మాకు వీడియో చేసి చెప్పేది ఏంటి అని అయితే అనుకోవద్దు. నేను చేసే టైపు, నేను చేసే స్టైల్ అయితే మీకు జనరల్గా చెప్తున్నాను. ప్లీజ్ ఇఫ్ యూ డోంట్ మైండ్. సో అది మగ్గిపోతే చూడండి, అంత కూడా ఇంతే అయ్యింది. నేను ఎండుమిరగాయలతో చేస్తున్నాను కాబట్టి ఎండుమిరగాయలు అయితే ఫ్రై చేసుకున్నాను. దాంట్లో జీలకర్ర, ఉప్పు, ఇంకా కామన్గా వెల్లుల్లి ఇవన్నీ వేసుకుంటాం కదా. చింతపండు అయితే వేయక్కర్లేదు, పుల్లటి పులుపు ఉంటుంది కాబట్టి గోంగూర అయితే. సో యాక్చువల్గా రోలు అయితే మనకి ఇక్కడ అవైలబుల్ లేవన్నమాట. సో దానివల్ల నేనైతే మిక్సీయే చేయాల్సి వచ్చింది. ఫస్ట్ ఎండుమిర్చి అవి అయితే మిక్సీ చేసేసాను. తర్వాత గోంగూర మాత్రం కొంచెం కచ్చామెచ్చాగా లైట్గా అయితే చేసుకున్నాను. ఇంకా వేసేసుకుంటే ఇలా అయితే అయిపోయిందనమాట చట్నీ ఫైనల్గా. ఉప్పు ఏమైనా పడతా ఈలోపు మా బుడ్డాళ్ళు అయితే వచ్చేసారు. వాళ్ళని పట్టుకుని క్యారీ చేస్తూ నేనైతే చేస్తూ ఉన్నాను. ఇంకా సో ఫైనల్గా తాలింపు అయితే పెట్టేసుకుందామని అయితే తాలింపు అయితే చేస్తున్నాను అనమాట. ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర ఇటువన్నీ వేసి. మన విజయవాడ వాళ్ళు మన ఆంధ్ర గోంగూర పచ్చడి అంటే తెలియని వాళ్ళు అయితే ఎవ్వరూ ఉండవు. తెలియని ప్రాసెస్ చేయకుండా ఇప్పుడు రోజుల్లో అయితే కొంచెం చాలా వరకు తగ్గింది. వెనకటి వాళ్ళు ఎక్కువ చేస్తారు కానీ ఇప్పుడు ప్రజెంట్ గోంగూర పచ్చడి అవన్నీ ఎవరు ఊలుస్తారు, ఎవరు చేస్తారు అనే కాన్సెప్ట్ అనుకుంటున్నారు. కానీ జనరల్గా చాలా ఐరన్ ఉంటుంది ఆకుకూరలు అన్నింటిలో అయితే. మా అమ్మ అయితే చాలా ఇష్టం అనమాట. అసలు గోంగూర పచ్చడి ఉంటే ఆవిడకి ఇంకేది అక్కర్లేదు, అదే వేసుకుని తింటూ ఉంటుంది. నేనైతే ఏదో కొంచెం లైట్గా అప్పుడప్పుడు ఇలా చేస్తూ ఉంటాను తప్ప. సో ఈరోజు అయితే నేను ఈ గోంగూర పచ్చడి అయితే ఫైనల్గా ఫినిష్ చేశానమాట. ఇంకా తర్వాత కొంచెం రైస్ అయితే మిగిలితే దాంట్లో ఒకసారి టేస్ట్ చేసి దాన్ని బట్టి ఉప్పు అయితే కలుపుదాము అనే కాన్సెప్ట్తో కొంచెం రైస్లో ఒక్క ముద్ద అయితే అన్నం కలుపుకుని అయితే తిని చూశాను. పర్లా బాగానే ఉంది. కొంచెం సాల్ట్ పడుతుందా అనిపించింది, కొంచెం సాల్ట్ అయితే కలిపేశాను. ప్లీజ్ వాచ్ ఇట్. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.